హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మానస ఫుడ్స్. ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసాన్ని సింపుల్గా, టేస్టీగా, పర్ఫెక్ట్గా కుదిరేలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకొని ఒక కప్పు తురుముకున్న బెల్లంని వేసుకోవాలి. అందులోనే పావు కప్పు వరకు వాటర్ని వేసి 3 దంచుకున్న యాలకుల్ని వేసుకోవాలి. వేసిన తర్వాత బెల్లం మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బెల్లం మొత్తం బాగా కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. బెల్లం ఈ విధంగా మరగడం స్టార్ట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ దాకా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు అటుకుల్ని వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు వేగించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు వేగించకూడదండి. లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేగిన తర్వాత అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం తీసుకున్న ఒక కప్పు అటుకులకి 2 కప్పుల వరకు పాలను యాడ్ చేసుకోవాలి. మరో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు అటుకులకి మొత్తం 2 కప్పులు పాలు, 2 కప్పులు వాటర్ని వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు ఈ విధంగా మరగడం స్టార్ట్ అయినప్పుడు ఒకసారి అడుగు నుండి బాగా కలుపుకొని ముందుగా వేగించి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. అటుకులు వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి అడుగు నుండి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అటుకుల పాయసం ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లంని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల అటుకుల పాయసం అనేది విరిగిపోకుండా ఉంటుందండి. అందులోనే మనం ముందుగా వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. చాలా సింపుల్గా, టేస్టీగా, క్విక్గా చేసుకునే అటుకుల పాయసం రెసిపీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.